నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. ఇది కేవలం ఒక వార్త కాదు, ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైపోతున్న రైతన్నల కన్నీటి వ్యథ. 6 గాలం కష్టపడి పండించిన పంట కళ్ళ ముందే కడతేరుతుంటే ఏ అన్నదాత గుండె మాత్రం ఆగదు చెప్పండి. స్పందించడం లేదు. ఇప్పుడు మొత్తం వర్షానికి 1 గంట 2 గంటల నుండి వర్షం స్టార్ట్ అయింది. ఇప్పటికీ కూడా ఎవరు చూడడం లేదు. అక్కడ రానిపోయిన ధాన్యాన్ని కనీసం చూసిన నాదుడు లేడు. బస్తాలు ఇస్తామని అన్నారు, నిన్న లారీలు పంపిస్తా అన్నారు, నిన్న కూర్చున్న మటుకు చెప్పారు అంతే తప్ప ఇవాళ ఏ ఒక్కటి కూడా పక్కకు జరగలేదు, లారీ పోలేదు. ఖచ్చితంగా ఇప్పుడు అధికారులు దిగిరావాలి. కలెక్టర్ గారు వచ్చేదాకా మేము ఇక్కడ నుండి కదిలే ప్రసక్తే లేదు. ఈ రోజు ఖచ్చితంగా నానిపోయిన వడ్లను గాని మక్కలను గాని మొత్తం కొనుగోలు చేయాలి. మా రైతులను అందరూ ప్రతి ఒక్కరు నష్టపోతారు. ఈ రైతులను ఆదుకోవాల్సింది ప్రభుత్వం బాధ్యతనే ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాల్సిందే. ఇప్పుడు కలెక్టర్ గారు వచ్చి మాకు ఏం పరిష్కారం చేస్తారో, నాన్న ధాన్యానికి ఎటువంటి పరిష్కారం చూస్తారో ఖచ్చితంగా యూహించాలన్న. మేమందరం కోరుకునేది తడిసిన ధాన్యానికి ఏంటని చెప్పి చూడాల్సిందే. ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి అన్న, మీరు అక్కడ చూసి చెప్పండి. ప్రతి ఒక్క రైతు అక్కడ కూర్చొని ఏడుస్తున్నారు. జై జవాన్. జై జవాన్ జై కిసాన్. జగిత్యాల జిల్లాలో ఇప్పుడు అదే జరుగుతుంది. ఆకాశం నుంచి పడుతుంది అకాల వర్షం కాదు, పాలకుల పాపాలు. పగలు రాత్రి తేడా లేకుండా ఒల్లుగుల్ల చేసుకుని పండించిన పంటకు గిట్టుబాటు ధర మాట దేవుడెరుగు. కనీసం కొనే దిక్కు లేకుండా పోయింది. ప్రభుత్వ చేతకానితనానికి, అధికారుల అలసత్వానికి అద్దం పడుతున్న ఈ హృదయ విదారక దృశ్యాలు నేడు యావత్ రాష్ట్రాన్ని కాల్చివేస్తున్నాయి. జగిత్యాల మార్కెట్ యార్డ్ ఇప్పుడు రైతుల పాలిట శ్మశానంగా మారింది.
తమ నెత్తురు దారపోసి రాత్రింబవళ్లు కష్టపడి పండించిన మక్క ధాన్యాన్ని అమ్ముకోవడానికి అన్నదాతలు మార్కెట్కి వచ్చి 20 రోజులు దాటుతుంది. 20 రోజులుగా చలికి వణుకుతూ దోమల పుట్లకు ఓర్చుకుంటూ పడిగాపులు కాస్తున్నా కనికరించే నాదుడే లేడు. కొనుగోలు చేసి ప్రభుత్వ యంత్రాంగం జాడ అసలే లేదు. ఈలోపు అకాల వర్షం రానే వచ్చింది. రైతుల ఆశలు పునాదులను, వారి భవిష్యత్తును నిలువున ముంచేసింది. కళ్ల ముందే ఎకరాలకు ఎకరాలు పండించి కుప్పలుగా పోసిన మక్కలు నీలపాలవుతుంటే, మొలకలొస్తుంటే ఆ రైతుల ఆర్తనాదాలు ప్రభుత్వ పెద్దల చెవికి ఎందుకెక్కడం లేదు? రైతు పక్షపాతి ప్రభుత్వం అని కుప్పలు చెప్పుకునే నాయకులు ఇప్పుడు ఎక్కడ పడుకున్నారు? అధికారుల ముందస్తు ప్రణాళికలు ఏమయ్యాయి? ఇది ముమ్మాటికి ప్రభుత్వ వ్యవస్థాగత హత్య కాదా? సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి ఉంటే ఈ రోజు జగిత్యాల రైతుకు ఈ దయనీయ పరిస్థితి తలెత్తదా? పాలకులు ఏసీ గదుల్లో కూర్చుని సమీక్షలు, సమావేశాల పేరుతో కాలయాపన చేస్తున్న వేళ జగిత్యాల నిజామాబాద్ జాతీయ రహదారిపై ఒక చారిత్రక బాధాకరమైన ఘట్టం ఆవిష్కృతమైంది. తమ ఉసురు తీస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తడిసిన బట్టలతో, కన్నీటి దారలతో రైతన్నలు ఆగ్రహ జ్వాలలై రోడ్డెక్కారు. హైవేపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదం తొక్కారు. అయ్యా, మా ప్రాణాలు తీస్తారా? ఓట్లు వేసి గెలిపించినందుకు మాకు ఇస్తున్న బహుమతి ఇదేనా అంటూ వారు చేస్తున్న నిలదీతను చూసే ప్రతి ఒక్కరి గుండెను పిండేస్తున్నాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోయిన రైతుల కడుపు మంట ముందు అదెంత అన్నట్లుగా ఉంది అక్కడి పరిస్థితి. ప్రభుత్వం ఇకనైన దొంగ లెక్కలు చూపించడం మానేసి క్షేత్రస్థాయిలో రైతుల కన్నీళ్లు తుడవాలి. కేవలం టీవీ ప్రకటనలకే పరిమితమైన ప్రభుత్వ చర్యలు నేడు జగిత్యాల రైతుల పాలిట ఉరితాడుగా మారాయి. వర్షానికి తడిసిన ప్రతి మొక్క గింజకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. రైతు కంట కన్నీరు రాజ్యానికి అరిష్టం అంటారు. ఆ అరిష్టాన్ని ఈ ప్రభుత్వం తన నెత్తిన తానే వేసుకుంటుంది. తక్షణమే తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేసి నష్టపరిహారం చెల్లించకపోతే ఈ రైతాంగ ఆగ్రహ జ్వాలలో పాలకులు కుర్చీలు కాలిపోవడం ఖాయం. ఇది కేవలం ప్రకృతి వైపరీత్యం కాదు, ప్రభుత్వం చేసిన పచ్చి ద్రోహం. మరి ఇప్పటికైనా పాలకుల గుండె కరుగుతుందా, లేదా మరింత మంది రైతుల ప్రాణాలు బలి తీసుకుంటారా? వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.